5 రాష్ట్రాల ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠ కలిగించినటువంటి రాష్ట్రం వెస్ట్ బెంగాల్. నిజంగా చెప్పాలి అంటే బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం అసలు అంచనా వేయడానికి వీల్లేనటువంటి ఒక స్థితిలో ఉన్నాయి. దానికి కారణం అక్కడ ఉన్నటువంటి ఒక పవర్ షిఫ్ట్ అని మనం చెప్పచ్చు. ఇప్పుడు మనం దాదాపు మన భారతదేశం ఎప్పుడైతే స్వాతంత్రం ఏర్పరచుకుందో, స్వాతంత్రాన్ని సిద్ధింపజేసుకునేందో, ఆ తర్వాత కమ్యూనిస్టులు బాగా ఒక 34 ఇయర్స్ వాళ్ళు రూల్ చేశారు. అంటే అంత సుదీర్ఘకాలం కమ్యూనిస్టుల యొక్క చేతిలో బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలు పరిపాలింపబడ్డారు. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఒక 15 ఇయర్స్గా ఇప్పుడు లాస్ట్ 3 టర్మ్స్ కూడా తృణమూల్ కాంగ్రెస్ అక్కడ పరిపాలనలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక నూతన శకం అక్కడ బెంగాల్లో ప్రారంభం కాబోతోంది. అదే బీజేపీ పాలన. మరి ఆ బీజేపీ పాలనకు ముఖ్యంగా ఒక ఆద్యుడు, నేత, చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా అవసరం. కాబట్టి ఇప్పుడు విజయ్ దుందుబి మోగించినటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు నిజంగా తలమునకలవుతోంది. అసలు టార్గెట్ అలాగే అసలు టాస్క్ ఇప్పుడు ముందుంది. అదేంటి అంటే బెంగాల్కు ఒక కొత్త సీఎంను వాళ్ళు రెడీ చేయటం, అలాగే సెలెక్ట్ చేయటం. మరి ఆ అంశాలు అలాగే ఆసక్తికరమైనటువంటి అలైడ్ విషయాలను కూడా మనం చర్చించుకుందాం. బెంగాల్లో మనం అనుకున్నాం చాలా రకాలైనటువంటి ఒక వైవిధ్యభరితమైన వాతావరణం అండి. ఎందువల్ల అంటే బెంగాల్లో చాలా సంవత్సరాలు అక్కడ వాళ్ళ ప్రజల్ని, మనోభావాల్ని దగ్గరుండి చూశాను. కాబట్టి అసలు వాళ్ళలో ఉన్నటువంటి కళాత్మక శక్తి, క్రియేటివ్ పవర్ అంటాం కదా, అలాగే అక్కడ హూగ్లీ రివర్ ఏదైతే గంగా నది ప్రవహిస్తూ ఉందో ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా ఒక రకమైన ఆధ్యాత్మిక స్థితి ఉంటుంది, మిస్టికల్ టెండెన్సీస్ ఉంటాయి. వీటితో పాటు అక్కడ మనకు మతం, అలాగే ఒక రకంగా చెప్పాలి అంటే సైంటిఫిక్ థింకింగ్ కూడా చాలా ఎక్కువ. అంటే ఇక్కడ బోత్ అది ఒక రకమైనటువంటి కాంబినేషన్ ఆఫ్ ది కాంట్రాస్ట్ అంటాం కదా. ఒకవైపు ఏమో హయ్యెస్ట్ థియిజం, ఒకవైపు ఏమో ఏథియిజం కూడా ఉండటం. అంటే ఒకవైపు కమ్యూనిస్టులు, ఒకవైపు డివోటీస్, అలా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ల్యాండ్ అది. ముఖ్యంగా మనం అంతా కూడా బెంగాల్ అన్నప్పుడు ఈస్ట్ కోస్ట్ మనం చూస్తాం. ఈస్ట్ కోస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్ కాబట్టి పీపుల్ ఆర్ న్యాచురల్లీ ఎమోషనల్. దాంట్లో కూడా ఇక్కడ మనం సదర్న్ స్టేట్స్లో చూసినట్టయితే చెన్నై, ఒడిషా, అలాగే పైకి వెళ్తే బెంగాల్కి వెళ్తే బెంగాల్లో ఉన్నటువంటి ఆ ఎమోషనల్ ఎలిమెంట్ చాలా కోషియంట్, చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ప్రజల యొక్క ఎమోషనల్ కనెక్ట్ ఎవరైతే ఎస్టాబ్లిష్ చేసుకుంటారో వాళ్ళే అక్కడ నాయకులుగా మిగిలిపోతారు, కలకాలం గుర్తింపబడతారు. ఇప్పుడు మనం చూసాం కమ్యూనిస్టులలో కూడా బుద్ధదేవ్ భట్టాచార్య, అలాగే జ్యోతి బోసు లాంటి పెద్ద పెద్ద లీడర్స్ అక్కడ వచ్చారు. ప్రజాహిత కార్యక్రమాలు, వెల్ఫేర్ స్కీమ్స్, అలాగే ప్రజలతో మమేకమై ఉన్నారు. అలాగే ఇప్పుడు మనం చూసినట్టయితే మమతా బెనర్జీ గారు కూడా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పార్టీని తీసుకొచ్చారు. కాబట్టి ఆమె కమ్యూనిస్టు కోటలను బద్దలు కొట్టడానికి ఒక కొత్త పార్టీ స్థాపించి టీఎంసీ అనేటువంటి పార్టీతో 3 టర్మ్స్ అక్కడ రూల్ చేశారు. కానీ ఆ 3 టర్మ్స్లో అలా మనం చూసినట్టయితే మొదటి టర్మ్ నుంచి లాస్ట్ టర్మ్కి వచ్చేసరికి చాలా మార్పులు కనిపించాయి. అసలు ఫస్ట్ టర్మ్ సీఎంగా ఎలక్ట్ అయినటువంటి మమతా బెనర్జీ గారైనా ఈవిడ అన్నట్టు అంత పెద్ద మార్పు వచ్చింది. ఎందువల్ల అంటే అక్కడ పరిపాలన కూడా ఆమె బంధువైనటువంటి అభిజిత్ చేతికి వెళ్ళిపోవడం, అలాగే మనం చూస్తూ ఉన్నాం అక్కడ పరిస్థితులు కూడా అంటే శాంతి, అలాగే అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రగతి పథం చాలా అసలు ప్రగతి అనేటువంటిది దరిదాపులో కూడా లేకుండా అంతా కారు చీకట్లు కమ్ముకొని ఉండడం, అలాగే ప్రగతికి నోచుకొని ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారో, నిరాశ, నిస్పృహ అవంతా కూడా బెంగాల్లో ఎక్కువ చూసాం. అలాగే మనం చూసాం కార్మికులకు ఒక నిలయంగా ఉన్నటువంటి బెంగాల్ ఈరోజు అక్కడ ఇండస్ట్రీస్ దాదాపు 7,000 ఇండస్ట్రీస్ అక్కడి నుంచి వెళ్ళిపోవటం వల్ల ఇబ్బందులకు గురయ్యారు. మరి ఇటువంటి స్థితిలో ప్రజల మనోభావాల్ని అందిపుచ్చుకునే రీతిలో అక్కడ కొంతమంది నాయకులు వచ్చారు. ముఖ్యంగా బీజేపీ పార్టీకి ఒక ముందు వాళ్ళు ఒక ఫ్రంట్ లైనర్స్గా నిలబడి ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళలో ముఖ్యంగా మనం గమనిస్తే సువేందు అధికారి, అలాగే సమీక్ భట్టాచార్య, అలాగే మనం చూస్తే దిలీప్ ఘోష్. మరి ఇలాంటి ఒక కార్యవర్గం ఉంది. కాబట్టి ఇప్పుడు గెలిచిన తర్వాత ఒక ప్రభంజనం అక్కడ బెంగాల్లో. అసలు దీదీని ఎవరైనా ఎదుర్కోగలరా అంటే మొట్టమొదటిసారి మమతా బెనర్జీ గారిని కూడా ఓడించగలిగినటువంటి సత్తా ఉంది అని నిరూపించిన వ్యక్తి సువేందు అధికారి. మరి మనం చూసాం 2021లోనే
అక్కడ నందిగ్రామ్లో ఒక అఖండమైన అది చిరస్మరణీయమైనటువంటి ఒక విజయాన్ని ఆయన సొంతం చేసుకున్నటువంటి నేపథ్యంలో అసలు బెంగాల్లో బీజేపీ రాగలదా అనేటువంటి ఒక సంశయం ఉన్నటువంటి నేపథ్యంలో సువేందు అధికారి చేసినటువంటి ఆ సంచలనాత్మకమైన విజయం నిజంగా బెంగాలీల్లో ఒక కొత్త ఆలోచనకు ఒక రూపురేఖలు అనేటువంటివి అప్పుడే బీజం అనేటువంటిది అప్పుడే పడింది. అంటే బీజేపీ కూడా అక్కడ ఆస్కారం ఉంది, స్థానం ఉంది. సరిగా కనుక పనిచేయగలిగితే మమతా బెనర్జీనే ఓడించినటువంటి మనం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పీఠాన్ని కూడా కైవసం చేసుకోగలం అనేటువంటి ఆలోచన కూడా అప్పుడే వాళ్ళల్లో రావటంతో బెంగాల్లో బీజేపీ యొక్క ప్రాధాన్యత ప్రాబల్యం పెరిగిపోయాయి. పెద్ద పెద్ద లీడర్స్ అంటే మోదీ గారు, అలాగే అమిత్ షా గారు, అలాగే అక్కడ గడ్కరీ గారు, ఇలాంటి పెద్ద లీడర్స్ అందరూ కూడా తరచూ ఇటు రావటం, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకం కావటం. బీజేపీ అంటే కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే కాకుండా అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుందని, మరీ ముఖ్యంగా బెంగాలీలకు వాళ్ళ యొక్క కల్చర్ చాలా ముఖ్యమండి. వాళ్ళకు కొన్ని ఆచార వ్యవహారాలు చాలా పెక్యులియర్గా ఉంటాయి. మరి అవి మాత్రం వాళ్ళు మానుకోవడానికి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాటి నుంచి వాళ్ళని పక్కకు తీయాలని చూస్తే డెఫినెట్గా ఆ వ్యక్తి కానీ వ్యవస్థ కానీ వాళ్ళకు దూరం అయిపోతారు. మరి ఇది గమనించినటువంటి బీజేపీ అక్కడ స్థానికంగా ఉన్న ఆచార వ్యవహారాల్ని కూలంకుషంగా అధ్యయనం చేసి వాళ్ళకు దగ్గరైంది. మరి వీటిలో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి కూడా సువేందు అధికారి. అలాగే ముఖ్యంగా ఆయనలో ఉన్నటువంటి ఒక హైబ్రిడ్ క్యారెక్టర్ ఏంటి అంటే ఆయన బేసిక్గా తృణమూల్ కాంగ్రెస్లో పనిచేసినటువంటి ఒక మినిస్టర్ కూడా. అంటే ఆయనకి ఇన్ అండ్ అవుట్ యాక్చువల్గా చెప్పాలి అంటే మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్ లాగా ఉండేవారు సువేందు అధికారి. మరి వారికి పార్టీలో అణువణువు తెలుసు, అలాగే రాష్ట్రంలో కూడా అణువణువు తెలుసు. ప్రజల యొక్క విధానాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎప్పుడైతే టీఎంసీ నుంచి బీజేపీలోకి వచ్చారో అక్కడ కూడా దీదీ పరిపాలనపై అసంతృప్తి బాహాటంగా చేశారు. అలాగే బూత్ లెవెల్ ఆర్గనైజేషన్ చేశారు, గ్రాస్ రూట్ లెవెల్గా పార్టీని నిర్మించారు, కేడర్ను బలోపేతం చేశారు. అసలు కేడర్కు ఏ విధంగా మనం ప్రజలను అప్రోచ్ కావాలి, ఏ మెసేజ్ మనం తీసుకెళ్ళాలి అనేటువంటి విషయాన్ని కూడా సువేందు అధికారి బాగా వాళ్ళకు చక్కగా తీసుకొని వెళ్ళటంలో కృతకృత్యులయ్యారు. మరి చూసాం, అందువల్లే 2021లో నందిగ్రామ్లో ఉన్నటువంటి ఆ విక్టరీ, అలాగే ఈసారి ఎన్నికల్లో కూడా భవానీపూర్లో జరిగిన ప్రతిష్టాత్మకమైన పోరు ఏదైతే మమతా బెనర్జీకి సువేందు అధికారి మధ్య జరిగిందో అందులో కూడా సువేందు అధికారి ఘన విజయం సాధించడం, నిజంగా చెప్పాలి అంటే బీజేపీ సీఎం క్యాండిడేట్స్ లిస్ట్ ఏదైతే ఉంది అని మనం అనుకుంటే కనుక దాంట్లో ప్రప్రథమంగా ఉంది సువేందు అధికారిది. ఎందువల్ల అంటే పార్టీ యొక్క అండదండలు ఆయనకు పుష్కలంగా ఉన్నాయి. అలాగే మనం చూసినట్టయితే అక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి పార్టీ కేడర్ అంతా కూడా సువేందు అధికారి అంటే ఒక రకంగా ప్రాణప్రదంగా భావింపబడేటువంటి వ్యక్తి కాబట్టి ఈ అంశాలన్నీ, ఇంకొకటి నలుగురితో కలిసిపోయే తత్వం, భేషజాలు లేనటువంటి తత్వం, డౌన్ టు అర్త్ పర్సనాలిటీ కాబట్టి సువేందు అధికారి మాస్టర్ స్ట్రాటజిస్ట్ కాబట్టి బెంగాల్లో సీఎం క్యాండిడేట్గా అన్ని విధాల అర్హతలు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకరుగా ఇప్పుడు పార్టీ భావిస్తోంది. మరి ఆయన ఒక్కరేనా అంటే కాదండి. మనం ఆయన తర్వాత చూస్తే సమీక్ భట్టాచార్య అసలు బెంగాల్లో ఉన్నటువంటి బీజేపీ కేడర్కి హెడ్గా, అంటే బీజేపీ చీఫ్గా ఆయన ఒక నాయకుడిగా నిజంగా ఆయన చేసినటువంటి యాత్రలో ఆయన తీసుకుపోయినటువంటి విధానం, ఆయన ప్రజల వెంట నడిచినటువంటి ఒక వైనం, అలాగే పార్టీని సమన్వయం చేసినటువంటి విధానం అద్భుతం. అందుకు సమీక్ భట్టాచార్య కూడా లీడర్షిప్ క్వాలిటీస్ పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన సౌమ్యుడు, అలాగే ఆయన స్థిరచిత్తుడు కాబట్టి డెఫినెట్గా ఆయన కూడా ఈ యొక్క సీఎం లిస్ట్లో ఉండవలసినటువంటి వ్యక్తిగానే భావిస్తూ ఉన్నారు. అలాగే ఇంకొక కొత్త వాదం కూడా ఉందండి బెంగాల్లో. ఎలా అంటే ఆ వాదం అంటే వీళ్ళిద్దరు అయిన తర్వాత మనకు ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఎవరు అంటే దిలీప్ ఘోష్ గారు ఆబ్వియస్గా. ఎందుకంటే సమీక్ భట్టాచార్య గారికే వారు గురువు కాబట్టి దిలీప్ ఘోష్ గారి పేరు కూడా మనకు వినిపిస్తోంది. అలాగే ఆయన బెంగాల్తో ఉన్నటువంటి సంబంధం, ఒక అనుబంధం అనేటువంటిది చాలా గొప్పది కాబట్టి డెఫినెట్లీ ఈ హ్యాజ్ ఎ ప్లేస్ ఇన్ దట్ లిస్ట్ అని మనం అనుకుందాం. ఈ తర్వాత మనం చూసినట్టయితే బెంగాల్లో ఒక కొత్త వాదన కూడా ఈ మధ్య మనం వింటూ ఉన్నాం. అదేంటి అంటే మమతా బెనర్జీ స్థానం ఏదైతే ఉందో దాన్ని ఫిలప్ చేయడానికి మళ్ళీ ఒక విమెన్ క్యాండిడేట్, విమెన్ సీఎంఏ రావాలి అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. మరి నిజంగా మనం దాన్ని కూడా మనం ఆమోదించాల్సిందే. ఎందువల్ల అంటే ఈరోజు మనం చూస్తున్నాం బీజేపీ పార్టీ కూడా
అసలు విమెన్ రిజర్వేషన్ బిల్లు తీసుకొని రావడం, నారీ శక్తి వందన్ యాక్ట్ అనేటువంటి యాక్ట్ తీసుకొని రావడం, ఇవన్నీ వీటన్నిటిని చూస్తుంటే స్త్రీ శక్తికి మరీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరొక పాయింట్ ఏంటంటే బెంగాల్ అంటేనే మనకు శక్తి పూజ, అలాగే దుర్గా పూజ. మరి ఈ అంశాలకు చాలా చేరువగా సారూప్యత ఉన్నటువంటి వ్యక్తిగా విమెన్ క్యాండిడేట్స్ అయితే, విమెన్ సీఎం కనుక అయినట్టయితే డెఫినెట్గా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుందని కూడా పార్టీ భావిస్తోంది. అందులో మొట్టమొదటి పేరు రూపా గంగూలీ. యాక్టర్ రూపా గంగూలీ అంటే మనందరికీ వారు సుపరిచితం ఉన్న వ్యక్తి. ఎందువల్ల అంటే మహాభారత్ అనేటువంటి సీరియల్లో ఆమె ఒక అద్భుతమైనటువంటి రోల్ ప్లే చేశారు. కాబట్టి మనందరికీ కూడా ఆమె సుపరిచితమైనటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఆ మహాభారతంలో ఉన్న ఇంపాక్ట్ ఏదైతే ఉందో దానివల్లే రూపా గంగూలీ గారు కూడా ఈరోజు ఈ అద్భుతమైన స్థాయికి వచ్చారు. అలాగే వారు కూడా సోనార్పూర్ అనేటువంటి ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి వారు ఈ యొక్క స్థానానికి కూడా అర్హులేమో అని, అంటే ద్రౌపది పాత్ర వేశారు. కాబట్టి ద్రౌపది ఏ విధంగా అయితే ధర్మరక్షణకు అలాగే నిష్టకు ప్రతిరూపమో రూపా గంగూలీ గారిని కూడా ఆ విధంగా పోర్ట్రే చేసింది బీజేపీ పార్టీ. డెఫినెట్లీ ఆమె పేరు కూడా ఈ యొక్క లిస్ట్లో ఒక గణనీయమైనటువంటి స్థానంలోనే ఉంది. మరి ఆ తర్వాత కూడా అగ్నిమిత్ర పాల్ అని, వారు కూడా మనకు అసన్సోల్ నుంచి వారు బీజేపీ మహిళా మోర్చాకు అక్కడ ఒక నాయకురాలు మాత్రమే కాదండి, ఒక ఫ్యాషన్ డిజైనర్గా, క్రియేటివ్ పర్సన్గా, రైటర్గా, వారు ఒక ఆధునిక భావాలు కలిగినటువంటి వ్యక్తిగా, అట్ ది సేమ్ టైం రెస్పెక్టింగ్ సనాతన ధర్మ. ఆమె ఒక రకంగా చెప్పాలి అంటే ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్గా అక్కడ ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళల్లో చైతన్యం తీసుకువచ్చే ఒక శక్తిగా బీజేపీ పార్టీలో గుర్తింపు ఉంది. కాబట్టి డెఫినెట్గా అగ్నిమిత్ర నేమ్ కూడా మనం అందరూ గమనిస్తూ ఉన్నాం. మరి ఇలా రకరకాల సమీకరణాలు ముందు ఉన్నాయి. అలాగే మనం చూసాం ఢిల్లీ సీఎం రేసులో ఉన్నటువంటి అభ్యర్థుల్లో మనం రకరకాల ఆలోచించిన పార్టీ లాస్ట్కు ఒక సర్ప్రైజ్ అనేటువంటిది ఇచ్చి రేఖా గుప్తా గారిని అక్కడ సీఎంగా చేశారు. కాబట్టి ది థర్డ్ ఎలిమెంట్ ఈస్ డెఫినెట్లీ ద సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు మనకు తెలిసినటువంటి వాళ్ళ పేర్లు మనం ఊహిస్తూ భావిస్తూ ఉన్నాం, కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ నేమ్ కూడా రావచ్చని కూడా కొంతమంది అంటున్నటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా బీజేపీ శుభారంభం చేసింది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పార్టీ రానున్న రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ని అక్కడ ప్రవేశపెట్టి బెంగాల్ ప్రజలను ముందుకు తీసుకొని వెళ్తుందని, అలా తీసుకొని వెళ్ళటానికి తగిన క్యాండిడేట్ను సెలెక్ట్ చేసుకుంటుందని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.